Hi viewers, welcome to VR Tutorials. This video is about how to use as of in English. If you find this video is useful, please do like, share, comment and subscribe to our channel. Let's get to the topic. As of. ఈ as of గురించి మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ద మీనింగ్ ఆఫ్ as of ఏంటో తెలుసుకుందాం. As of is followed by time phrase అండి, specific time phrase like yesterday, as of yesterday, as of today, as of tomorrow, as of Monday or as of 2000. So as of is followed by specific time phrase or it is followed by now, as of now. That means so as of followed by time phrase మీనింగ్ వచ్చేసి స్టార్టింగ్ ఫ్రమ్ ఏ పర్టికులర్ టైం, అంటే ఒక టైం పెట్టినప్పుడు సో ఆ టైం నుంచి. It gives some multiple meanings. See, it is used to indicate a time or date at which something begins or ends. అంటే అర్థం ఏంటంటే అంటే ఇది ఏం చూసిస్తుందంటే ఒక టైం కానీ డేట్ కానీ సంథింగ్ బిగిన్స్ అంటే ఒకటి ఇక్కడ నుంచి మొదలైంది లేదంటే ఇక్కడ వరకు ఎండ్ అయింది అని చెప్పడం కోసం యాజ్ ఆఫ్ నౌ ని యూస్ చేస్తాం. ఆర్ యాజ్ ఆఫ్ టుడే, యాజ్ ఆఫ్ ఎస్టర్డే, యాజ్ ఆఫ్ 2000, యాజ్ ఆఫ్ 2020 అలా యూస్ చేస్తాం. మనం కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుందాం సో ఇంకా మనం క్లియర్గా అర్థం చేసుకోవడానికి. రైట్, సో ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈస్ యాజ్ ఆఫ్ టుడే ఎవ్రీవన్ మస్ట్ ఫాలో ది ట్రాఫిక్ రూల్స్. యాజ్ ఆఫ్ టుడే ఎవ్రీవన్ మస్ట్ ఫాలో ది ట్రాఫిక్ రూల్స్. ఇక్కడ మీనింగ్ ఏంటంటే ఫ్రమ్ నౌ ఆన్, ఓకే, నౌ ఆన్ వర్డ్స్ అని అర్థం. ఓకే, ఈ రోజు నుంచి యాజ్ ఆఫ్ టుడే ఎవ్రీవన్ మస్ట్ ఫాలో ది ట్రాఫిక్ రూల్స్. ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవ్వాలి. దట్స్ ఇట్. నెక్స్ట్, యాజ్ ఆఫ్ టుడే there are 1 million COVID positive cases that have been registered. As of today, there are 1 million COVID positive cases that have been registered. అంటే ఈ రోజు వరకు మనకి రిజిస్టర్ అయిన కేసెస్లు 1 million కేసెస్, ఓకే అని చెప్తున్నాం ఇక్కడ. నెక్స్ట్, యాజ్ ఆఫ్ లేట్ మే 2 lakh COVID deaths were registered. As of late May 2 lakh COVID deaths were registered. అంటే లేట్ మే అంటే ఏంటంటే మే ఎండింగ్ వరకు మనకి 2 lakh డెత్స్ రిజిస్టర్ అయి ఉన్నవి, కోవిడ్ డెత్స్ అని చెప్తున్నాం. నెక్స్ట్, యాజ్ ఆఫ్ ఎర్లీ 2020 there were no positive cases in India. As of early 2020 there were no positive cases in India. అంటే స్టార్టింగ్ 2020లో అంటే 2020 స్టార్ట్ అయినప్పుడు అంటే మేబీ ఫిబ్రవరి వరకు మనకి పాజిటివ్ కేసెస్ అనేవి లేవు అని చెప్తున్నాం. సో యాజ్ ఆఫ్ ఎర్లీ 2020 there were no positive cases in India. అంటే 2020 ఎర్లీ 2020 వరకు. Next, as of next month, the price of petrol will go up to 120 rupees per liter. The price of petrol will go up to 120 rupees per liter. As of next month, the price of petrol will go up to 120 rupees per liter. అంటే నెక్స్ట్ మంత్ కల్లా, అంటే నేను దీన్ని ఫ్యూచర్లో చెప్తున్నాను, అంటే మనం ఏ టెన్స్లోనైనా దీన్ని యూస్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ మంత్ కల్లా మనకి పెట్రోల్ రేట్ 120 రూపీస్ పర్ లీటర్ అవబోతుంది అని చెప్తున్నాం. నెక్స్ట్, I won't be living here anymore as of tomorrow. I won't be living here anymore as of tomorrow. అంటే రేపటి నుంచి నేను ఇక్కడ ఉండట్లేదు అని చెప్తున్నాం. నెక్స్ట్, యాజ్ ఆఫ్ ఎస్టర్డే there was no COVID case registered in our town. As of yesterday there was no COVID case registered in our town. అంటే నిన్నటి వరకు ఒక్క కేసు కూడా రిజిస్టర్ అవ్వలేదు, అంటే మేబీ ఇప్పుడు అయి ఉండొచ్చు అని చెప్తున్నాం. నెక్స్ట్, యాజ్ ఆఫ్ 2011 China was the most populous country in the world. As of 2011, China was the most populous country in the world. అంటే 2011 వరకు, అంటే 2011 సెన్సస్ ప్రకారం చైనా వాజ్ ద మోస్ట్ పాపులస్ కంట్రీ ఇన్ ద వరల్డ్. అంటే చైనా అధిక జనాభా కలిగిన దేశంగా రిజిస్టర్ అయింది. ఓకే, యాజ్ ఆఫ్ 2011. రైట్. నెక్స్ట్, India will be the most populous country as of 2021. India will be the most populous country as of 2021. అంటే ఇక్కడ ఏంటి, ఇప్పుడు నెక్స్ట్ సెన్సస్ ప్రకారం ఇండియా మోస్ట్ పాపులస్ కంట్రీగా అవుతుంది అని చెప్తున్నాం ఇక్కడ. నెక్స్ట్, ఎవ్రీ సిటిజన్ ఆఫ్ ద కంట్రీ మస్ట్ బీ వ్యాక్సినేటెడ్ యాజ్ ఆఫ్ 2022. ఎవ్రీ సిటిజన్ ఆఫ్ ద కంట్రీ మస్ట్ బీ వ్యాక్సినేటెడ్ యాజ్ ఆఫ్ 2022. అంటే 2022 కల్లా, అంటే 2022 కల్లా ప్రతి సిటిజన్ కూడా వ్యాక్సినేషన్ వేసుకొని ఉండాలి, ఓకే అని చెప్తున్నాం. నెక్స్ట్,
As of 2025, there will be no poverty in the country. As of 2025, there will be no poverty in the country. Right? So, 2025 కల్లా there will be no poverty in the country. అంటే పేదరికమే లేకుండా ఉండాలి 2025 కల్లా అని చెప్తున్నాం. నెక్స్ట్, యాజ్ ఆఫ్ టుమారో ద హిస్టరీ క్లాస్ ఈజ్ క్యాన్సిల్డ్. యాజ్ ఆఫ్ టుమారో ద హిస్టరీ క్లాస్ ఈజ్ క్యాన్సిల్డ్. సో రేపటి వరకు హిస్టరీ క్లాసెస్ క్యాన్సిల్ అయిపోయి ఉన్నాయి, అంటే ఎల్లుండి నుంచి బిగిన్ అవ్వచ్చు మళ్ళీ. ఓకే, నెక్స్ట్, థ్యాంక్స్ టు ది డొనేషన్స్. థ్యాంక్స్ టు ది డొనేషన్స్ యాజ్ ఆఫ్ టుడే వీ కెన్ స్టార్ట్ బిల్డింగ్. వీ కెన్ స్టార్ట్ బిల్డింగ్. ఓకే, అంటే యాజ్ ఆఫ్ టుడే ఈ రోజు వరకు డొనేషన్స్ వచ్చినాయి, ఈ రోజు వరకు వచ్చిన డొనేషన్స్కి వెరీ థ్యాంక్స్. ఓకే, వీ కెన్ స్టార్ట్ బిల్డింగ్. రైట్. ద నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఈస్ యాజ్ ఆఫ్ దిస్ మండే there will be a meeting once a week. As of this Monday, there will be a meeting once a week. అంటే ఈ మండే నుంచి ఇంకా ప్రతి వీక్ కూడా మనకి ఒక మీటింగ్ ఉంటుంది. నౌ లెట్ us యూస్ యాజ్ ఆఫ్ నౌ ఇన్ సెంటెన్సెస్. ఓకే, యాజ్ ఆఫ్ నౌ. సో యాజ్ ఆఫ్ నౌ మీన్స్ ఫ్రమ్ దిస్ టైమ్ ఫార్వర్డ్ ఆర్ అట్ దిస్ మూమెంట్. అంటే ఈ మూమెంట్ ఇప్పుడు ప్రెజెంట్, లేదంటే ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్. ఈ రెండు మీనింగ్స్ వస్తాయి యాజ్ ఆఫ్ నౌ యూజ్ చేసినప్పుడు. ఓకేనా? సో as of now, children under 14 are not allowed to play PUBG. As of now, children under 14 are not allowed to play PUBG. ఇక్కడ ఏంటంటే ఇంక ఇప్పటి నుంచి మొదలుకొని చిల్డ్రన్ అండర్ 14 ఆర్ నాట్ అలౌడ్ టు ప్లే పబ్జీ. 14 సంవత్సరాల లోపు వాళ్ళు పబ్జీ ఆడడానికి లేదు పర్మిషన్ అని అంటున్నాం యాజ్ ఆఫ్ నౌ, ఇప్పటి నుంచి. నెక్స్ట్, వీఆర్ నాట్ టాకింగ్ టు ఈచ్ అదర్ యాజ్ ఆఫ్ నౌ. ఇక్కడ యాజ్ ఆఫ్ నౌ మీనింగ్ ఏంటంటే రైట్ నౌ, ఎట్ దిస్ మూమెంట్ వీఆర్ నాట్ టాకింగ్ టు ఈచ్ అదర్. ఇప్పుడు మేము ఒకరికొకరు మాట్లాడుకోవడం లేదు. వీఆర్ నాట్ టాకింగ్ టు ఈచ్ అదర్ యాజ్ ఆఫ్ నౌ. ద నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ యాజ్ ఆఫ్ నౌ హీ ఈజ్ బ్రోక్. యాజ్ ఆఫ్ నౌ హీ ఈజ్ బ్రోక్ అంటే ఇప్పుడు అతని దగ్గర రైట్ నౌ అట్ దిస్ మూమెంట్ అతని దగ్గర డబ్బు లేదు. యాజ్ ఆఫ్ నౌ హీ ఈజ్ బ్రోక్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ యాజ్ ఆఫ్ నౌ వీ విల్ యూజ్ ద న్యూ రూల్స్. అంటే ఇప్పటి నుంచి మేము కొత్త రూల్స్ యూస్ చేస్తాం. యాజ్ ఆఫ్ నౌ వీ విల్ యూస్ ద న్యూ రూల్స్. నెక్స్ట్, యాజ్ ఆఫ్ నౌ ఎవ్రీ మోటరిస్ట్ మస్ట్ ఫాలో ది ట్రాఫిక్ రూల్స్. యాజ్ ఆఫ్ నౌ ఎవ్రీ మోటరిస్ట్ మస్ట్ ఫాలో ది ట్రాఫిక్ రూల్స్ అంటే ఇప్పటి నుంచి ప్రతి మోటరిస్ట్ ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవ్వాలి. నెక్స్ట్, దెర్ ఆర్ సమ్ ఆల్టర్నేటివ్స్ ఫర్ యాజ్ ఆఫ్ నౌ. ఓకే, దెర్ ఆర్ సమ్ ఆల్టర్నేటివ్స్ ఫర్ యాజ్ ఆఫ్ నౌ. ఓకే, ఇప్పుడు ద ఫస్ట్ ఆల్టర్నేటివ్ ఈస్ యాజ్ ఆఫ్ రైట్ నౌ. అంటే ఇప్పుడు యాజ్ ఆఫ్ రైట్ నౌ మీనింగ్ ఏంటంటే అట్ దిస్ మూమెంట్. ఓకే, అట్ దిస్ మూమెంట్ అంటే ప్రెజెంట్, అంటే ఇప్పుడు అని. ఓకే, యాజ్ ఆఫ్ రైట్ నౌ ఐ డోంట్ లైక్ ఇట్. ఇప్పుడు నేను దాన్ని ఇష్టపడట్లేదు. యాజ్ ఆఫ్ రైట్ నౌ ఐ డోంట్ లైక్ ఇట్. నెక్స్ట్, డూ యూ హ్యావ్ ఎ జాబ్. డూ యూ హ్యావ్ ఎ జాబ్. ఇప్పుడు నేను క్వశ్చన్ వేసాను, ఇప్పుడు మీరు రెస్పాన్స్ యాజ్ ఆఫ్ రైట్ నౌ నో. యాజ్ ఆఫ్ రైట్ నౌ నో. ఇప్పుడు నా దగ్గర నేను జాబ్ చేయట్లేదని. ఓకే, డూ యూ హ్యావ్ ఎ జాబ్. యాజ్ ఆఫ్ రైట్ నౌ నో. యాజ్ ఆఫ్ రైట్ నౌ దే ఆర్ ఆల్ ఇన్ డేంజర్. యాజ్ ఆఫ్ రైట్ నౌ దే ఆర్ ఆల్ ఇన్ డేంజర్. ఇప్పుడు అట్ దిస్ మూమెంట్ వాళ్ళందరూ డేంజర్లో ఉన్నారు. నెక్స్ట్, సో యాజ్ ఆఫ్ నౌకి ఇంకొక ఆల్టర్నేటివ్ వచ్చేసి హెన్స్ఫోర్త్. ఇది చాలా ఫార్మల్గా యూస్ చేస్తాం. ఓకే, ఫార్మల్ కాంటెక్స్లో యూస్ చేస్తాం హెన్స్ఫోర్త్ అంటే ఫ్రమ్ దిస్ మూమెంట్ ఆన్వర్డ్స్. ఫ్రమ్ దిస్ మూమెంట్ ఆన్వర్డ్స్ అని. ఓకే, అంటే ఫ్రమ్ నౌ ఆన్. ఓకే, ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్ అని. ఓకే, సో కొన్ని ఎగ్జాంపుల్స్. ఐ ప్రామిస్ నెవర్ టు లై టు యూ హెన్స్ఫోర్త్. ఐ ప్రామిస్ నెవర్ టు లై టు యూ హెన్స్ఫోర్త్. సో నేను ప్రామిస్ చేస్తున్నాను ఇప్పటి నుంచి నేను ఇంకా మీకు అబద్ధం చెప్పను. నెక్స్ట్, హెన్స్ఫోర్త్ యూ మస్ట్ బి పంచువల్ ఫర్ మీటింగ్. హెన్స్ఫోర్త్ యూ మస్ట్ బి పంచువల్ ఫర్ మీటింగ్ అంటే ఇప్పటి నుంచి ఇంకా మీరు ఖచ్చితంగా పంచువల్గా మీటింగ్కి అటెండ్ అవ్వాలి. నెక్స్ట్, హీ హ్యాస్ ప్రామిస్డ్ టు బిహేవ్ బెటర్ హెన్స్ఫోర్త్. హీ హ్యాస్ ప్రామిస్డ్ టు బిహేవ్ బెటర్ హెన్స్ఫోర్త్ అంటే ఇప్పటి నుంచి అతను బాగా బిహేవ్ చేస్తానని ప్రామిస్ చేశాడు. ఓకే, బాగా బిహేవ్ చేస్తారని హెన్స్ఫోర్త్. సో హెన్స్ఫోర్త్ అనేది ఫార్మల్ కాంటెక్స్ట్లో యూస్ చేస్తామండి. ఓకేనా? సో ఇంకా కొన్ని ఆల్టర్నేటివ్స్ ఐఎమ్ నాట్ గివింగ్ దెమ్ ఎగ్జాంపుల్స్. మీరు ట్రై చేయండి మీ ఓన్ ఎగ్జాంపుల్స్. అంటే సేమ్ వాట్నే రీప్లేస్ చేయండి ఇక్కడ. ఓకే, ఫ్రమ్ నౌ ఆన్ ఫస్ట్ ఇంకొక ఆల్టర్నేటివ్. ఓకే, ఫ్రమ్ హియర్ ఫోర్త్. నెక్స్ట్, ఫ్రమ్ దిస్ మూమెంట్ ఆన్వర్డ్స్. ఆర్ ఫ్రమ్ దిస్ టైమ్ ఫార్వర్డ్.
సో ఇవనేవి ఇంకొన్ని ఆల్టర్నేటివ్స్, మీరు కొన్ని ఎగ్జాంపుల్స్ ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. Learn English online. VRR offers you the best English classes online. We help you master your language and effective communication skills. Join our online classes at your convenient time in a day. Would you like to know more about our online classes? Please do contact on this number.